బాదం పప్పును ఎలా పడితే అలా తినటం అంత మంచిది కాదు. అలా తినేస్తే దాని ప్రయోజనం ఉండదు కాక ఉండదు. ఆ మాటకొస్తే బాదం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే న్యూట్రిషన్ ఫుడ్. అదేవిధంగా తేనెను ప్రాచీన ఆయుర్వేదంలో ఔషధంగా అమృతం లాంటిది. ఈ రెండూ కలిపి తింటే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు అందుకుంటామని నిపుణులు చెబుతున్నారు. బాదం తేనె మిశ్రమం 100 రకాల ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని పరిశోధనల ద్వారా తేలింది. బాదం పప్పులో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తివంతంగా ఉంచుతుంది. తేనెను ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాల నుంచి ఉపయోగిస్తున్నారు. తేనె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. బాదం, తేనె రెండూ చక్కని హెల్దీ ఫ్యాట్స్ కలిగి ఉన్నాయి. ఇవి రక్తనాళాలను శుభ్రంగా ఉంచి హార్ట్ ప్రాబ్లమ్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరిచి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తేనె సహజమైన చక్కెర ప్రత్యామ్నాయం. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. బాదంలో ఉన్న ఫైబర్, ప్రోటీన్ కలిసి రక్తంలో చక్కెర పెరగకుండా చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనె, బాదం తినటం శరీరంలోని చెడు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట నిండిన భావన కలిగి అనవసరమైన ఆహారాన్ని తినకుండా నిరోధిస్తుంది. తేనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడతాయి. ఫ్లూ, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ B6 మెదడును ఉత్తేజపరిచి మేధస్సును పెంచుతాయి. తేనెలోని గ్లూకోజ్ మెదడుకు ఇంధనం అందించి చురుకుదనాన్ని పెంచుతుంది. బాదం పొడి, తేనె మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్గా వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, యవ్వనంగా ఉంటుంది.